పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 11. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళండి. అందుకే ఏం లేకపోయినా విక్రాంతికి ఆహ్లాదను ఇచ్చారు. ఆహ్లాద వాళ్ళ నాన్నగారు ఇంకా సంపాదనలోనే ఉన్నారు అంది శ్వేత. అవునా? అయితే నాకో ఆలోచన వచ్చింది. ఏంటి చెప్పండి. కనీసం మీ ఆలోచన అయినా దాని జీవితాన్ని మారుస్తుందేమో చూద్దాం అంది ఆతృతగా శ్వేత. నాకు తెలిసిన వాళ్ళు ఒక స్థలం అమ్ముతున్నారు శ్వేత. అది కొంచెం అవుట్కట్స్లో ఉంటుంది. కాకపోతే అది చాలా పెద్ద స్థలం. యాక్చువల్లీ అది నేను గోడౌన్స్ కట్టించుకోవడం కోసం ఎంక్వైరీ చేస్తుంటే తగిలింది. కానీ మనకు అంత పెద్ద స్థలం అవసరం లేదు. అందులో నాకు కొంత అమ్మమంటే అతను అమ్మడం లేదు. మీ ఫ్రెండ్ ఆహ్లాద మనం కలిసి ఆ స్థలం తీసుకుంటే అందులో మనం మన స్థలం వరకు గోడౌన్స్ కట్టించుకోవచ్చు. మీ ఫ్రెండ్ స్థలంలో తనొక కళ్యాణ మండపం కట్టించుకోవచ్చు. అది కట్టించడం పెద్ద పనేమీ కాదు. కావాలంటే నేను గోడౌన్స్ ఎవరితో అయితే కట్టిస్తానో ఆ కన్స్ట్రక్షన్తోనే ఆ కళ్యాణ మండపం కూడా కట్టించవచ్చు. దానికి పెద్ద టైం కూడా పట్టదు, ఎక్కువ ఖర్చు అవ్వదు. ఎందుకంటే అక్కడ ఒక స్టేజ్, అమ్మాయి అబ్బాయి రూము, గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్, ఒక పొడవాటి హాలు, చుట్టూ ప్రహరీ గోడ అంతే ఉంటాయి. కట్టాక ఆహ్లాదని సొంతంగా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదంటే లీజ్కైనా ఇచ్చేయొచ్చు. ఆ ఏరియా, ఆ స్థలం మాత్రం కళ్యాణ మండపంకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీ ఫ్రెండ్తో ఈ విషయం మాట్లాడి చూడు, ఏమంటుందో విను అన్నాడు. సరే, కానీ మనం ఇదంతా చేశాక ఆ విక్రాంత్ వాళ్ళ అన్ననో లేక అమ్మనో తీసుకెళ్ళి ఆ కళ్యాణ మండపంలో కూర్చోబెడతాడేమో. దీన్ని రాణిస్తాడో లేదో. అసలే అతను చాలా డేంజర్ మనిషి, బ్లాక్మెయిల్లా ఉన్నాడు అంది శ్వేత. అతను ఎలాంటి వాడైనా ఇన్ని రోజులు ఆహ్లాదకు ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నాను. ఆహ్లాద తన కష్టాన్ని తన పేరెంట్స్తో చెప్పుకోకుండా నీతో చెప్పుకుంది. కాబట్టి నువ్వు నీకు చేతనైనంత ప్రొటెక్షన్, సపోర్ట్ ఇవ్వడం మంచిది. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిలోంచి ఎలాగైనా బయటకు రావడం ముఖ్యం కదా అన్నాడు. నిజమే అండి. ఆహ్లాద చాలా ఇంటెలిజెంట్. కాకపోతే ఆ విక్రాంత్ దాన్ని 4 గోడల మధ్యలో ఉంచి మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేశాడు. ఎప్పటికప్పుడు కళ్ళతో బెదిరిస్తూ ఎటూ కదలకుండా చేశాడు. అందుకే బాగా భయపడుతుంది. తన శక్తి ఏంటో తనకి మనమే గుర్తు చేయాలి. అతనికి మాయ చేయటం తప్ప జీవితం తెలియదు. మనం ఆహ్లాద వైపు ఉంటే అతనేమీ చెయ్యలేడు. ఆహ్లాదకు మళ్ళీ తన పూర్వ వైభవం రావాలి. మీరన్నట్లు తనకి నేను సపోర్టుగా ఉంటాను అంది శ్వేత. వెంటనే ఫోన్ తీసుకొని ఆహ్లాదకు ఫోన్ చేసింది శ్వేత. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు శ్వేత అంది ఆహ్లాద. నువ్వొకసారి మా ఇంటికి వస్తావా అంది శ్వేత. ఇప్పుడా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా అంది ఆహ్లాద. ఎక్కడున్నావ్ అడిగింది శ్వేత. పైన వాటర్ ట్యాంక్ కడుగుతున్నాను. చాలా రోజులు అయింది కడిగి. డస్ట్ అడ్డం పడి వాటర్ సరిగ్గా రావడం లేదు. ఇంటి నిండా బంధువులు. వాళ్ళు స్నానాలు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి. పిన్నికి పాప పుట్టింది. ఇప్పుడు రాలేను శ్వేత అంది ఆహ్లాద. పర్వాలేదు, నేనే మీ దగ్గరికి వస్తాను. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటే ఆ విషయం? త్వరగా వినాలని ఉంది. ఫోన్లో మాట్లాడలేవా? లేదు లేదు, నేను నీ దగ్గరికి వచ్చే మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది శ్వేత. శ్వేత వచ్చేసరికి ఇదంతా క్లీన్ చేసి నేను కూడా స్నానం చేసి రెడీగా ఉండాలి అని అనుకుంది ఆహ్లాద. గబగబా క్లీన్ చేసి ఇంట్లోకి వెళ్ళింది. బంధువులు అందరూ స్నానాలు చేసి హాస్పిటల్కి వెళ్ళాలని రెడీ అయ్యారు. నువ్వు కూడా మాతో హాస్పిటల్కి వస్తున్నావా వదినా అడిగింది రమ్య. లేదు రమ్య, అమ్మా నాన్న వస్తున్నారట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పాపను చూడడానికి హాస్పిటల్కి వస్తాను. మీరు వెళ్ళండి అంది ఆహ్లాద. అందరూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా సర్ది స్నానం చేసింది ఆహ్లాద.
అప్పుడే శ్వేత వచ్చింది. శ్వేతను చూడగానే, నేను ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చాను శ్వేత. నేను లోపల ఉన్నప్పుడే నువ్వెక్కడ వస్తావో అని త్వరగా స్నానం చేసి వచ్చాను. నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు అంది సంతోషంగా. శ్వేత నవ్వి, నేను అంత దూరం నుండి వచ్చిన దాన్ని నువ్వు కాసేపు డోర్ తీయకపోతే మాత్రం బయట వెయిట్ చేయలేనా? నాకు తెలుసు కదా, నువ్వు ఎలాగూ ఎక్కడకు వెళ్ళవని అంటూ కూర్చుంది. ఉండు, ఇప్పుడే నాకు టిఫిన్ పట్టుకొస్తాను. అదేంటి, నువ్వింకా టిఫిన్ చెయ్యలేదా? 11 దాటింది. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటున్నావా, లేక నార్మల్ మనిషివి అనుకుంటున్నావా? ఈ టైం దాకా టిఫిన్ చేయకుండా ఎవరైనా ఉంటారా? అయినా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు అన్నావు, వాళ్ళకు తెలియదా నీకు టైంకి ఫుడ్ పెట్టాలని? అంది శ్వేత. హా, నా గురించి అంతగా పట్టించుకునే వాళ్ళు ఉంటే నేను ఎందుకు బాధపడతాను శ్వేత? అంది ఆహ్లాద. అయినా వాళ్ళే మనుషులే, కడుపుతో ఉన్న పిల్ల తిన్నదా లేదా అని కూడా చూసుకోరా? చీచీ. సరే, ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ తెచ్చుకో అంది శ్వేత. నీకు ముందు కాఫీ ఇచ్చి నేను టిఫిన్ తెచ్చుకుంటాను అంది ఆహ్లాద. వద్దు వద్దు, ముందు నువ్వు టిఫిన్ చెయ్యి, తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంది. సరే అంటూ ఆహ్లాద వెళ్ళి టిఫిన్ తెచ్చుకుని తింటూ, ఇప్పుడు చెప్పు శ్వేత, నువ్వేదో చెప్పాలన్నావు నాతో అడిగింది ఆహ్లాద. నేను నీ విషయం మా వారికి చెప్పాను ఆహ్లాద అంది శ్వేత. అవునా, ఎందుకే అందరికీ చెబుతావు అంది ఆహ్లాద అభిమానంగా. చాచా, అందరికీ ఎందుకు చెబుతాను, మా అమ్మకి కూడా చెప్పలేదు, కానీ మా ఆయనకు చెప్పాను. ఎందుకంటే ఆయన మనం మాట్లాడేది విని అడిగారు కాబట్టి. అదీకాక ఆయన మన సమస్యకు ఒక సొల్యూషన్ ఇస్తారని నా నమ్మకం. నేను చెప్పకూడదు కానీ మా ఆయన కొంచెం తెలివిగల మనిషే, అర్థం చేసుకోగలరు. అందుకే చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారో అర్థం కాదు అని కాస్త బాధపడ్డారు. ఆయనే ఆలోచించి నాకొక ఐడియా ఇచ్చారు, అది నీకు చెప్పాలని వచ్చాను అంది. అవునా, ఏంటది? నువ్వొక బిజినెస్ పెట్టుకుంటే బెటర్ ఏమో అని ఆయన ఆలోచన అంది శ్వేత. ఆ మాట వినగానే ఆహ్లాద నవ్వింది. ఊరుకోవే, ఉద్యోగమే చెయ్యలేను అనుకుంటుంటే నువ్వు బిజినెస్ దాకా వెళ్ళావు అంది ఆహ్లాద. బిజినెస్ అంటే అలాంటిది కాదు ఆహ్లాద. ఉండు, ముందు నీకు మొత్తం అర్థమయ్యేలా చెబుతాను, తర్వాత నువ్వు డిసైడ్ అవుదు కానీ. మా ఆయనకు తెలిసిన వాళ్ళెవరో ఒక స్థలం అమ్ముతున్నారు. అది మంచి ఏరియాలో ఉంది. కాకపోతే అతను స్థలం మొత్తం ఒకే బిట్టుగా అమ్మాలనుకుంటున్నాడు. అంత పెద్ద స్థలం కళ్యాణ మండపంకి అయితేనే బాగుంటుందని చెప్పాడు. అందుకే నువ్వు ఆ స్థలం కొనుక్కుని కళ్యాణ మండపం కట్టించుకుని నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే లీజ్కైనా ఇచ్చుకోవచ్చు అంది. ఆ స్థలం కొనడం వరకు ఓకే శ్వేత, కానీ దాన్ని కట్టించడం నా వల్ల అవుతుందా అంది అనుమానంగా. కట్టించడం అంటే పెద్ద కన్స్ట్రక్షన్ ఏమీ అవసరం లేదు. ఎక్కువగా అంతా ఓపెన్ ఏరియానే ఉంటుంది. జస్ట్ 2-3 రూమ్లే కట్టించుకోవాలి. అయినా నీకు స్థలం చూపించిన దాన్ని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళను మాత్రం వెతికి పెట్టనా అంది శ్వేత. వినడానికి సింపుల్గానే ఉందనిపిస్తుంది, కానీ దిగితే కానీ ఇలాంటి విషయాలు తెలియవు శ్వేత అంది ఆహ్లాద. నిజమే అనుకో, కాకపోతే నేనొకటి మాత్రం గ్యారంటీ ఇస్తాను అంది శ్వేత. గ్యారంటీ అంటే ఏంటి శ్వేత అంది ఆహ్లాద. ఇందులో నువ్వు మోసపోయేది అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మనం భూమిని కొంటున్నాం, ఆ ల్యాండ్ వాల్యూ ఎప్పటికైనా పెరిగేదే. ఇక కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే నీకంత ఎక్కువ ఖర్చు అవ్వదు. కళ్యాణ మండపం ముందు నీ పేరు, నీ నెంబర్ ఇస్తే సరిపోతుంది. కావలసిన వాళ్ళు నీ నెంబర్కి ఫోన్ చేస్తారు. ఇక లీజ్కి ఇచ్చుకున్నావనుకో, అది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఇంకా ఏమో చెప్పబోతుంటే ఆహ్లాద వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. రండి నాన్న అంది ఆహ్లాద. వెంటనే శ్వేత లేచి నిలబడి, బాగున్నారా అంకుల్ అంటూ కొంచెం పక్కకి జరిగింది. ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ శ్వేత కదూ ఆహ్లాద అంటూ శ్వేత వైపు చూసింది సువర్ణ. రాఘవేంద్ర కూడా శ్వేతను పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు. అవునమ్మా, శ్వేతనే, ఇప్పుడు కొంచెం మారింది అంది ఆహ్లాద. కొంచెం కాదు, బాగానే మారింది. కూర్చో శ్వేత, బాగున్నావా అడిగింది సువర్ణ కూర్చుంటూ. బాగున్నానాంటీ, మీరెలా ఉన్నారు అంది శ్వేత కూడా కూర్చొని. బాగున్నాం శ్వేత అంటూ ఆమె శ్వేత మీద నుండి చూపు పక్కకు తిప్పలేదు.
రాఘవేంద్ర ఆహ్లాద వైపు చూసి, బయట కారు లేకుంటే నువ్వు అల్లుడు గారు బయటకు వెళ్ళారేమో అనుకున్నాం ఆహ్లాద, ఇంతకీ కారేది అన్నాడు. అది వినగానే ఆహ్లాద గుండె జల్లుమంది. ఇప్పుడు నాన్నకి నేను ఏం చెప్పాలి అని ఆలోచించే లోపలే మన విక్రాంత్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఉంటాడులేండి అంది సువర్ణ. వీళ్ళు ఎప్పుడూ ఇంతే. విక్రాంత్ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అతని నిజస్వరూపాన్ని ఎప్పుడు ఎలా తెలుసుకుంటారో ఏమో అని మనసులో అనుకుంది ఆహ్లాద. నీకు మంచినీళ్ళు తెస్తాను నాన్న అంటూ ఆహ్లాద లోపలికి వెళుతుంటే సువర్ణ తనతో తెచ్చిన పిండి వంటలు, మామిడి పళ్ళు ఉన్న బ్యాగులు పట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది. నీ ఫ్రెండ్ శ్వేత చాలా మారిపోయింది ఆహ్లాద, నేను గుర్తుపట్టలేకపోయాను. బాగా ఒళ్ళు చేసింది, రంగొచ్చింది, కంటికి ఇంపుగా, ఎంత బాగుంది. బయట కారు ఉంది, ఆ కారు శ్వేతదేనా అంది సువర్ణ. ఆ అవునమ్మా, శ్వేతదే ఆ కారు అంది ఆహ్లాద. నీకు శ్వేతకి ఎంత తేడా కనిపిస్తుంది చూడు. ఒకప్పుడు మీ ఇద్దరూ పక్కపక్కన ఉంటే నువ్వెంత బాగా కనిపించేదానివి. ఇప్పుడు చూడు, నీ ముఖం అంతా పీక్కుపోయి ఉంది. మెడలో కూడా ఆ ఒక్క చైన్ వేసుకుని ఉంటావు. ఆ అమ్మాయి చూడు, మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, ఇంకో చైన్, చేతి నిండా బంగారు గాజులు, 4 ఉంగరాలు, ఎంత నిండుగా ఉంది. నువ్వు కూడా అవన్నీ వేసుకుని ఉండొచ్చు కదా. కనీసం ఆ శ్వేతను చూసైనా వేసుకోవచ్చు కదా అంది సువర్ణ. సరేలే అమ్మా అంటూ అటు తిరిగి, అవన్నీ ఉంటే కదా వేసుకోవడానికి అని మనసులో అనుకుంది ఆహ్లాద. అది కాదు ఆహ్లాద అంటూ ఆహ్లాద చెయ్యి పట్టుకుని తన వైపు తిప్పుకుంది సువర్ణ. నీకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఏమైనా కావాలంటే నీకు తెచ్చివ్వడానికి మేమున్నాము. ఆ అమ్మాయి నీ ఫ్రెండే కదా, నీకు ఆ అమ్మాయికి అంత తేడా ఏంటి చెప్పు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మంచి భర్తలు వచ్చారు అంది. ఇక ఆగలేకపోయింది ఆహ్లాద. విక్రాంత్కి లేని గొప్పతనాన్ని అంటగట్టడం అమానుషం అనిపించింది. నాకు మంచి భర్త వచ్చాడా అమ్మా అంది వ్యంగ్యంగా. అదేంటే అంత మాట అనేశావు? విక్రాంత్కి ఏం తక్కువ? నా చేతులతో పెంచాను, దేవుడు లాంటి మనిషి, అలాంటి వాణ్ణి పట్టుకుని ఏమో చెబుతున్నావు నాకు అంది సువర్ణ. ఆహ్లాద మనసు చివుక్కుమంది. నాన్నకి నీళ్లు తెస్తానని చెప్పి వచ్చాను, వెళ్ళనివ్వు నన్ను అంటూ నీళ్లు తీసుకెళ్ళి తండ్రి దగ్గరకు వెళ్ళింది ఆహ్లాద. నీళ్లు ఇచ్చి టిఫిన్ తేనా నాన్న అంది ఆహ్లాద. వద్దమ్మా, టిఫిన్ టైమా ఇది? పోనీ భోంచేద్దామా నాన్న? భోజనమా, ఇంకొంచెం టైం ఉందిలేమ్మా, నువ్వు కూర్చో. నీకెలా ఉంది ఒంట్లో? హాస్పిటల్లో చూపించుకుంటున్నావా అడిగాడు ప్రేమగా. హా, నేను బాగానే ఉన్నాను నాన్న. మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అంది ఆహ్లాద. చెప్పమ్మా, ఏంటి అన్నాడు రాఘవేంద్ర. శ్వేత వాళ్ళ ఆయనకి ఒక స్థలం ఏదో తెలుసట నాన్న. ఆ స్థలం మనం కొనుక్కొని కళ్యాణ మండపం కట్టించుకొని నడుపుకుంటే బాగుంటుందంట నాన్న అంది. అవునా, స్థలం ఎక్కడా, ఎవరిది శ్వేత అంటూ శ్వేత వైపు చూశాడు రాఘవేంద్ర. శ్వేత వెంటనే ఆ స్థలం ఉన్న ఏరియా, ఆ స్థలం అమ్ముతున్న వ్యక్తి పేరు చెప్పింది. ఓ అతనా, అతను నాకు కూడా తెలిసినట్లే అనిపిస్తున్నాడు. నీకు విక్రాంతికి దాన్ని తీసుకోవాలని ఉంటే తీసుకుందాం. కాకపోతే విక్రాంతికి ఎప్పుడు ఫోన్ చేసినా నేను బయటే ఉన్నాను మావయ్య, పనిలో ఉన్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంటుంటాడు. అలాంటప్పుడు అల్లుడికి ఇవన్నీ చూసుకునే టైం దొరుకుతుందంటావా అన్నాడు ఆహ్లాద వైపు తిరిగి రాఘవేంద్ర. ఇది ఆయన కోసం కాదు నాన్న, ఆయనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా కోసం, నేను చేస్తాను. అంటే నువ్వు స్థలం తీసుకొని కళ్యాణ మండపం కట్టిస్తే నేను నడుపుకుంటాను అంది ఆహ్లాద. ఆయన ఏంటి అంటూ నివ్వరపోయి చూశాడు. ఏం మాట్లాడుతున్నావా ఆహ్లాద? అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నావా? మీ ఇద్దరు అంటూ శ్వేత వైపు చూశాడు. అదేంటంకుల్, మేము అన్నీ ఆలోచించాం అంది శ్వేత. ఏం ఆలోచించారు? మాట్లాడినంత సులువు కాదు ఇలాంటివి అన్నాడు. అది కాదంకుల్ అంటూ మాట్లాడబోయింది శ్వేత. ఇక చాలు, నువ్వు మాట్లాడకు అన్నట్టు శ్వేత వైపు చెయ్యి చూపించి, మీకు మీ భర్తలు అన్నీ చక్కగా సమకూరుస్తుంటే లోకం తీరు అర్థం కావడం లేదు. తిని కూర్చోక అన్ని పనికి మాలిన ఆలోచనలు చేస్తున్నారు అంటూ కోపంగా లేచాడు. నేను అల్లుణ్ణి కలిసొస్తాను సువర్ణ, ఆఫీస్ దగ్గరికి వెళుతున్నాను అంటూ కోపంగా వెళ్ళి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రాఘవేంద్ర. అంకులేంటి అంత కోపంగా వెళ్ళిపోతున్నారు? చదువుకునేటప్పుడు ఆహ్లాదను ఎంత ప్రేమగా చూసుకునేవారు, అదంతా ఇప్పుడు ఏమైంది?
ఒకసారైతే నా 2 చేతులు పట్టుకొని, అమ్మా శ్వేత, నువ్వు బాగా చదువుతావట కదా, మా ఆహ్లాదను కూడా నీ పక్కనే కూర్చోపెట్టుకొని చదివించు. మీ ఇద్దరూ కలిసిమెలిసి ఒక్కటిగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా స్నేహాలు చెయ్యకండి. జాగ్రత్తగా ఉండండి అనేవారు. ఆహ్లాదే ప్రపంచంలా ఉండేవాడు. అంత చిన్న వయసులోనే ఆహ్లాద పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. తండ్రంటే ఇలా ఉండాలనుకునేదాన్ని. ఇలాంటి తండ్రి అందరికీ ఉండడు. ఇది కూడా ఒక వరమే అనుకునేదాన్ని. అదంతా ఇప్పుడేమైంది? ఆయనలో ఉన్న ఆ గొప్ప తండ్రి ఏమయ్యాడు? అప్పట్లో ఆహ్లాదకు ఉన్నంత కాస్ట్లీ డ్రెస్లు నాకుండేవి కావు. ఆహ్లాదను చూస్తుంటే ఒక్కసారైనా అలాంటి డ్రెస్లు నాకు వేసుకోవాలనిపించేది. ఇప్పుడు ఆహ్లాద ఎలా ఉందో కనీసం అదైనా గమనించుకోవద్దా అనుకుంది శ్వేత మనసులో. సువర్ణకు శ్వేతను చూస్తుంటే కోపంగా ఉంది. ఇదంతా ఈ పిల్ల పనే. ఇది నా కూతుర్ని చెడగొట్టేలా ఉంది అని మనసులో అనుకుంటూ లేచి ఆహ్లాద పక్కన కూర్చుంది. చూడమ్మా ఆహ్లాద, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీకు విక్రాంతికి భేదాభిప్రాయాలు రావా? అయినా నీకు సొంతంగా ఏదో ఒక పని చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్విలాంటి పనులు చేస్తే మీ నాన్నగారి పరువేం కావాలి? పోనీ నిన్నిలా చేయమని విక్రాంత్ ఏమైనా చెప్పాడా? అంది సువర్ణ. అమ్మా, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇందాక అన్నావు కదా, నగలన్నీ వేసుకుని నిండుగా ఉండొచ్చు కదా అని. అసలు ఆ నగలు ఉంటే కదా వేసుకోవడానికి అంది ఆహ్లాద. అదేంటే లాకర్లో ఉన్నాయి అన్నావు అంది సువర్ణ. మొన్నటిదాకా నేను అదే అనుకున్నానమ్మా. ఒకరోజు పెళ్ళికి వెళ్ళాలి, నా నగలు తీసుకురా బావా అని అడిగాను. ఆ నగలు లేవు, అవసరం వచ్చి అమ్మేశాను అన్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ నగలు ఇప్పుడు లేవు అంది ఆహ్లాద. ఆ నగలు లేవా అంటూ నోరు తెరిచి చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి, అన్ని నగలు అమ్మేశారా మీరు అంది సువర్ణ. మీరు అనకమ్మ, నాకేం తెలియదు. బ్యాంకులో పెడతానని తీసుకెళ్ళి ఆ విక్రాంత్నే అమ్మేశాడు అంది. అదేంటే బావను పట్టుకొని విక్రాంత్ అంటున్నావు అంది ఆశ్చర్యంగా సువర్ణ. ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతావు? నేనంటే చిన్నదాన్ని, నాకు అతను అర్థం కాలేదు. అసలు ఆ మనిషి నవ్వుతున్నాడా, నటించి నవ్వుతున్నాడా అన్నది కూడా తెలుసుకోలేకపోయాను. కానీ నువ్వెంతో జీవితాన్ని చూశావు. ఏది మంచినో ఏది చెడో తెలుసుకోలేవా? నీకు అర్థం కాలేదా విక్రాంత్ ఎలాంటివాడు అన్నది అంది ఆహ్లాద. నువ్వు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఆహ్లాద. విక్రాంత్ ఎప్పుడు గట్టిగా మాట్లాడేవాడు కాదు. పెట్టింది తిని మౌనంగా ఉండేవాడు అంది సువర్ణ. అలా కామ్గా ఉండే వాళ్ళనే నమ్మకూడదు ఆంటీ. వీళ్ళకన్నా గలగలా మాట్లాడే వాళ్ళే బెటర్. మనసులో ఏది ఉంచుకోరు అంది శ్వేత. అసలు అన్ని నగలు ఎందుకు అమ్మాడు ఆహ్లాద? అదైనా చెప్పాడా నీకు అడిగింది సువర్ణ. అదే కాదు, కారు కూడా అమ్మాడు. అతనికి వస్తున్న జీతం మీద లోన్ కూడా తీసుకున్నట్లు వాళ్ళ అమ్మతో చెబుతుంటే విన్నాను. అతనికి జీతం మొత్తం రావాలి అంటే నేను ఈ ఇల్లు అమ్మాలట. కొనేవాళ్ళను తీసుకొస్తాను, సంతకం పెట్టమంటున్నాడు అంది ఆహ్లాద. ఏం చెబుతున్నావే? అసలు నేను ఇవాళ ఎవరి ముఖం చూశానో ఏమో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. బంగారం, డబ్బు, కారుకే కాక ఈ ఇంటికి కూడా ఎసురు పెట్టాడా అంది బాధగా సువర్ణ. అంతేకాదమ్మా, ఇంకా చెప్పుకోలేనివి ఎన్నో జరిగాయి. వాటితో నా మనసెప్పుడో విరిగిపోయింది. కాకపోతే ఎప్పటికప్పుడు ఇది బావ తప్పు కాదు, నేనే అలా ఉండకూడదు అని నన్ను నేనే ఎన్నోసార్లు మార్చుకొని బావ నాతో సంతోషంగా ఉండాలని ప్రేమగా చూశాను. కానీ ఆయనెప్పుడూ నన్ను అవసరానికే వాడుకునేవాడు. అది డబ్బే కానీ ఇంకేమైనా కానీ. అసలు ఇదంతా నీకు చెప్పాలనుకోలేదు. ఎందుకంటే నేనిక్కడ సంతోషంగా ఉన్నాననే నువ్వక్కడ ప్రశాంతంగా ఉన్నావు. కానీ నాకంటూ సొంత సంపాదన కావాలి అని నేను ఎందుకు అనుకున్నానో నీకు తెలియాలి కదా. ఇక్కడ నేను ఆకలితో పడుకున్న రోజులు నీకు చెప్పందే నీకు ఎలా తెలుస్తాయి అంది ఆహ్లాద. ఇంక నేను వినలేను. నాకిప్పుడు ఏడుపొక్కటే తక్కువ అన్నట్లు తల పట్టుకుంది సువర్ణ. ఆమె ముఖం అప్పటికప్పుడే మారిపోయింది. అమ్మ ముఖం అలా మారిపోవడం చూసి ఆహ్లాద తట్టుకోలేకపోయింది. ఇదిగో, నువ్విలా అయిపోతావని ఇన్ని రోజులు నీకు చెప్పలేదు అంటున్న ఆహ్లాద గొంతులో జీర, కళ్ళల్లో నీళ్లు స్పష్టంగా కనిపించాయి. సువర్ణ అతి కష్టంగా తేరుకుంది. లేదులేమ్మా, నువ్వెందుకు బాధపడతావు? నీకు మేము లేమా? ఇదంతా నాన్నకు తెలిస్తే ఊరుకుంటాడా? వాడికి ఉద్యోగం ఉందన్న పొగరు, గర్వం, అహంకారం. బాగుంది.
నేనేం చేసినా నాకేం కాదన్న ధైర్యం కూడా ఉన్నట్లుంది. అయినా నీకేం కాదులే తల్లి, మేమున్నాం కదా. ఇన్ని రోజులు వాడు మా అల్లుడు అన్న భ్రమలో ఉండి వాణ్ణి అర్థం చేసుకోలేకపోయాము అంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఆహ్లాదను ఓదార్చింది సువర్ణ. శ్వేత కూడా వెంటనే ఆహ్లాద భుజం మీద చెయ్యి వేసి, నువ్వు బాధపడకు ఆహ్లాద, నీకు మేమంతా లేమా అంది. అప్పుడే ఫోన్ రావడంతో, ఇక నేను వెళతాను ఆంటీ, మా ఆయన ఫోన్ చేస్తున్నారు, ఆహ్లాద జాగ్రత్త అంటూ ఇంటికి వెళ్ళింది శ్వేత. ఇంట్లో నుంచి చిరాగ్గా బయలుదేరిన రాఘవేంద్ర విక్రాంత్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళుతుంటే దారిలో కారు డ్రైవర్ కనిపించాడు. రాఘవేంద్ర వాడిని చూడగానే కార్ ఆపాడు. నువ్విక్కడ ఉన్నావేంట్రా, కార్ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా ఆఫీస్ దగ్గరే ఉండాలి కదా, అల్లుడేమైనా పని చెప్పి పంపించాడా, అయితే కారేది అడిగాడు రాఘవేంద్ర. కారు లేదు కదండి, ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కదా, అందుకే వాళ్ళ దగ్గర పని మానేశాను, వేరే చోట చేస్తున్నాను, మీకింకా తెలియదా అన్నాడు డ్రైవర్. ఏం మాట్లాడుతున్నావురా, ఎవరనుకుని మాట్లాడుతున్నావు నన్ను అన్నాడు రాఘవేంద్ర కోపంగా. మీరు నాకెందుకు తెలియదు సార్, అసలు ఆ కారు విషయం ఆహ్లాద మేడంకి చెప్పింది కూడా నేనే అన్నాడు డ్రైవర్. సరే అయితే నువ్వెళ్ళు అంటూ కార్ స్టార్ట్ చేశాడు రాఘవేంద్ర. ఆహ్లాద ఈ విషయం నాకెందుకు చెప్పలేదు, వాళ్ళిద్దరూ నిజంగానే ఏదైనా అవసరం వచ్చే కారు అమ్మేశారా, అది నాకు చెప్పి డబ్బులు అడగాలంటే మొహమాట పడి ఉంటారా, అయినా వాళ్ళకి నా దగ్గర మొహమాటం ఎందుకు, ఎంత కావాలంటే అంత ఇచ్చేవాడిని, నా కూతురి కన్నా ఎక్కువ నాకు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటే పరువు ఉంటుందా, ఇలా ఎందుకు చేశారు, అల్లుణ్ణి అడగాలి అని మనసులో అనుకుంటూ కోపంగా విక్రాంత్ ఉండే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు రాఘవేంద్ర. రాఘవేంద్రను దూరం నుండే చూశాడు విక్రాంత్. ఈయనేంటి నా దగ్గరికి వచ్చాడు, బిజీగా ఉన్నాను, తర్వాత కలుస్తాను అని అందామా, ఆహా వద్దులే, అసలే ఇప్పుడు చిన్నత్త హాస్పిటల్లో ఉంది, ఇంటి నిండా బంధువులు ఉన్నారు, అంతో ఇంతో డబ్బులు ఇస్తే ఖర్చులకి పనికి వస్తాయి, వెళ్ళి తెచ్చుకుందాం, కారు గురించి అడుగుతాడేమో, అడిగితే ఏదో ఒక సోది చెప్పొచ్చు అని మనసులో అనుకుంటూ, నేనిప్పుడే 10 నిమిషాల్లో వస్తాను పార్దు, మా మామగారు వచ్చారు అని పక్కనున్న కొలీగ్ పార్దుకి చెప్పి రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్. రాఘవేంద్ర వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ, ఎలా ఉన్నావు విక్రాంత్ అన్నాడు. చూస్తున్నారుగా మామయ్య, ఎంత బిజీగా ఉన్నానో ఆఫీస్లో అన్నాడు విక్రాంత్. సరే గాని నీకు డబ్బులు అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు పరాయి వాళ్ళ దగ్గర పలచన అవ్వడం అన్నాడు రాఘవేంద్ర. అది వినగానే విక్రాంత్ అదిరిపడ్డాడు. ఇదంతా ఈయనకు ఎలా తెలిసింది, ఆహ్లాద చెప్పి ఉంటుందా, చెప్పే ఉంటుంది, లేకుంటే ఎలా తెలుస్తుంది, ఇంటికి వెళ్ళాక ఆహ్లాద సంగతి చెప్పాలి అని మనసులో అనుకుంటూ, అది కాదు మామయ్య, మీ దగ్గర చెయ్యి చాపి డబ్బులు అడగాలంటే కష్టంగా ఉంటుంది నాకు, అసలు ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అడిగానా అన్నాడు చాలా వినయంగా. నువ్వు అడగాల్సిన అవసరం ఏముంది, ఎప్పటికప్పుడు నేనే వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా నీకు తెచ్చి ఇస్తున్నాను, మీరు అడగకముందే మీకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ఇల్లు కొనిచ్చాను, అమ్మాయి కడుపుతో ఉంది, హాస్పిటల్కి కానీ బయటికి కానీ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుందని కారు కొనిచ్చాను, వీటిని మీరు ఎలాగూ కొనలేరు, కొనిచ్చిన వాటినైనా దాచుకోకుంటే ఎలా విక్రాంత్, అయినా నాకు తెలియకుండా కారు అమ్మాల్సినంత ఖర్చు ఏమొచ్చింది అన్నాడు. ఎంత అదుపు చేసుకుందామనుకున్నా వస్తున్న కోపం ఆగడం లేదు రాఘవేంద్రకి. విక్రాంత్ కోపంగా చూశాడు. అసలు నీకు జీతం ఎంతొస్తుంది విక్రాంత్, ఇంట్లోకి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది అన్నాడు నిలదీస్తున్నట్లుగా రాఘవేంద్ర. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.